హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. అదెవరిదో తెలుసా? ఒక దురాశపరుడైన పులి ఇంకా చాలా చాలా తెలివైన నక్క కథ. పదండి, ఈ అడవి సాహసంలోకి మనమంతా కలిసి వెళ్ళిపోదాం. అనగనగా ఒక పెద్ద అడవి అనమాట. ఆ అడవిలో ఒక బలమైన పులి అయ్యో పాపం ఒక పెద్ద బోనులో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక చాలా ఇబ్బంది పడుతోంది. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న ఒక తెలివైన నక్క కంటపడింది ఈ దృశ్యం. చూశారుగా, అడవిలో ఎంత పెద్ద సమస్య వచ్చిపడిందో. అడవికే రాజైన ఆ పులి ఇప్పుడు ఒక బోనులో బందీగా మారి ఎవరైనా సహాయం చెయ్యకపోతారా అని ఎదురుచూస్తోంది. నక్కను చూడగానే పులికి ప్రాణం లేచొచ్చినట్టయింది. వెంటనే బతిమాలడం మొదలుపెట్టింది. ఓ తెలివైన నక్క, దయచేసి నన్ను ఈ బోనులోంచి బయటకు తీసుకురా, ప్లీజ్ నాకు సహాయం చేయి అని అడిగింది. ఇప్పుడు మన నక్క ఏం చెయ్యాలి? పులికి సహాయం చెయ్యాలా, లేకపోతే అది ప్రమాదకరమైన జంతువు కదా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవాలా? కాస్త ఆలోచించాల్సిన విషయమేదే. కాని మన నక్క చాలా తెలివైంది కదా. దాని బుర్రలో టక్కున ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. పులితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. ఇక వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. పులి అంది, నేను బయటకు వచ్చాక నిన్ను అస్సలు తినను, ప్రామిస్. దానికి నక్క కాస్త ఆలోచించి, సరే, కాని నువ్వు నీ మాటమీద ఖచ్చితంగా నిలబడాలి, అప్పుడే నేను సహాయం చేస్తాను అని చెప్పింది. పులి ఒప్పుకోగానే ఇంకేముంది, నక్క తన ప్లాన్ మొదలుపెట్టేసింది. ఇక పులిని బయటకు తీసుకురావడమే తరువాయి. ఏం జరగబోతుందో చూద్దామా మరి? ముందుగా నక్క బోనుగడే ఎక్కడుందో పులికి చూపించింది. వెంటనే పులి తన బలాన్నంతా ఉపయోగించి గట్టిగా ఒక్క తోపు తోసింది. అంతే, క్రీక్ అని ఒక పెద్ద శబ్దంతో బోను తలుపు టక్కన తెరుచుకుంది. అంతే, పులి బయటకు వచ్చేసింది. హమ్మయ్య, స్వేచ్ఛగా అడవిలోకి గెంతేసింది. చూశారా, నక్క తన తెలివితో పులి ప్రాణాలను ఎలా కాపాడిందో? అయ్యో, కాని ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడే అస్సలు కథ మొదలైంది. స్వేచ్ఛగా బయటకు వచ్చిన పులి మనస్సులో ఒక చెడు ఆలోచన మొదలైంది. దాని కళ్ళు ఒక్కసారిగా మారిపోయాయి. బయటకు రాగానే పులికి కడుపులో ఆకలి మొదలైంది. ఘుర్ ఘుర్ మంటూ దాని కళ్ళు తిన్నగా సహాయం చేసిన నక్కమీదే పడ్డాయి. ఇచ్చిన మాటను పూర్తిగా మరచిపోయింది. పులి దురాశతో గట్టిగా గర్జించింది. చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. నువ్వు చూడ్డానికి చాలా రుచిగా కనిపిస్తున్నావు. నిన్ను తినేస్తాను. అయ్యయ్యో పాపం మన నక్క. చూశారా, సహాయం చేస్తే ఇప్పుడు దాని ప్రాణాలకే ముప్పొచ్చింది. కదొక్కసారిగా మారిపోయింది కదా. ఇప్పుడు మన నక్క ఏం చేస్తోందో ఏంటో. కానీ భయపడాల్సిన పనిలేదు. మన నక్క చాలా తెలివైంది కదా. ఈ ప్రమాదం నుండి బయటపడటానికి దాని దగ్గర ఇంకో సూపర్ ప్లాన్ ఉంది. ఆ దురాశపరుడైన పులికి అది ఒక మంచి గుణపాఠం చెప్పబోతోంది. నక్క తన తెలివైన మాటలతో పులిని బురిడీ కొట్టించింది. ఓ పులిరాజా, నువ్వంత బలవంతుడివైతే ఈ చిన్న బోనులోకి ఎలా వెళ్లావో మళ్ళీ ఒక్కసారి చేసి చూపించు, చూద్దాం అని సవాలు విసిరింది. అంతే, పులి తన బలం చూపించాలనే గర్వంతో మళ్లీ బోనులోకి వెళ్లి చిక్కుకుపోయింది. చూసారా మరి, తెలివి ముందు బలం ఎప్పటికీ గెలవలేదు. ఇంతకీ ఈ కథలో మనం మాట్లాడుకుంటున్న దురాశ అంటే ఏమిటి? మన దగ్గర మనకు సరిపడా ఉన్నా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అత్యాశపడటమే దురాశ. పులికి ఆకలిగా ఉండి సరే, కాని దానికి సహాయం చేసిన నక్కనే తినాలనుకోవడం దాని దురాశకు అసలైన ఉదాహరణ. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, మొదటిది, బలం కన్నా తెలివే గొప్పది. రెండవది, ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పకూడదు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా, దురాశ ఎప్పుడూ కష్టాలనే తెచ్చిపెడుతుంది. ఈ 3 విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కథ అయితే అయిపోయింది. కాని నాకు చిన్న ప్రశ్న. పులి మళ్ళీ బోనులో చిక్కుకుంది కదా, ఆ తరువాత మన తెలివైన నక్క ఏం చేసుంటుంది? దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయిందా, లేక దానికి మళ్ళీ సహాయం చేసిందా? అసలేం జరిగుంటుందో ఒకసారి ఆలోచించండి.